ప్రాచీన భారతం నుండి మన పూర్వీకులు మనం సాల్వ్ చేయడానికి చాలా పజిల్స్ ఉంచారు. వాటిల్లో కొన్ని నేటికి అర్థం చేసుకోవడం చాలా కష్టం. కోనార్క్ సన్ టెంపుల్ వద్ద ఉన్న సూర్య గడియారం ఉత్తమ ఉదాహరణలో ఒకటి. 750 సంవత్సరాల క్రితమే సూర్యుడితో పనిచేసేటువంటి గడియారం కనిపెట్టారంటే చాలా గొప్ప విషయమే. కోనార్క్ సూర్య దేవాలయం. ఈ గుడి సూర్య భగవానుడి కోసం నిర్మించబడింది. ఈ దేవాలయం చూడడానికి 24 చక్రాలపై ఉన్న రథంలా ఉంటుంది. భారతదేశంలో నిర్మించిన ఈ సూర్య దేవాలయం అత్యంత ప్రసిద్ధమైనది. భారతదేశంలోని కోనార్క్ సన్ టెంపుల్ సన్ డైల్ 1250 ADలో నిర్మించబడింది. ఈ దేవాలయం ఎన్నో పురాతన భారతదేశ రహస్యాలతో నిండి ఉంటుంది. ప్రజలు ఇప్పటికీ ఈ రోజు వరకు సమయం చెప్పడానికి ఈ సన్ డైల్ని ఉపయోగిస్తున్నారు. ఇది ఎలా పనిచేస్తుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఆలయం వద్ద ఉన్న ఈ సూర్య గడియారంలో 8 ప్రధాన యారోస్ ఉన్నాయి. ఇవి 24 గంటలను 8 సమాన భాగాలుగా విభజించాయి. అంటే 2 ప్రధాన యారోస్ మధ్య సమయం 3 గంటలు. అలానే 8 చిన్న యారోస్ కూడా ఉన్నాయి. ప్రతి మైనర్ యారో సరిగ్గా 2 ప్రధాన యారోస్ మధ్యలో నడుస్తుంది. దీని అర్థం మైనర్ యారో 3 గంటలను సగానికి విభజిస్తుంది. కాబట్టి మేజర్ యారో మరియు మైనర్ యారో మధ్య సమయం 1.5 గంట లేదా 90 నిమిషాలు. చక్రం యొక్క అంచు అనేక పూసలను కలిగి ఉంటుంది. మైనర్ మరియు మేజర్ యారోస్ మధ్య 30 పూసలు ఉన్నాయి. కాబట్టి 90 నిమిషాలను 30 పూసల ద్వారా విభజిస్తే అది ప్రతి పూస 3 నిమిషాల విలువను కలిగి ఉంటుంది. పూసలు తగినంత పెద్దవి కాబట్టి నీడ పూస మధ్యలో లేదా పూస చివరలో ఉన్నదాన్ని బట్టి మనం నిమిషాల్లో కూడా సమయాన్ని ఖచ్చితంగా లెక్కించవచ్చు. 750 సంవత్సరాల క్రితం ఇలాంటి నిర్మాణాన్ని రూపొందించడానికి ఖగోళ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మరియు శిల్పులతో ఎంత సమయం మరియు సమన్వయం జరిగి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి సూర్యుడు తూర్పు నుండి పడమరకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? చక్రం గోడపై చెక్కబడినందున ఈ చక్రంపై సూర్యుడు ప్రకాశించడు. మధ్యాహ్న సమయంలో మనం సమయాన్ని ఎలా చెప్పగలం? ఇప్పుడు సూర్య దేవాలయం మరొక చక్రం లేదా సూర్య గడియారాన్ని కలిగి ఉంది. ఇది ఆలయానికి పశ్చిమం వైపు ఉంటుంది. మీరు మధ్యాహ్నం నుండి సూర్యాస్తమం వరకు ఆలయాన్ని పశ్చిమాన ఉన్నటువంటి ఈ చక్రంలో సమయం తెలుసుకోవచ్చు. మిగిలిన 22 చక్రాలు అలంకార లేదా మతపరమైన ప్రయోజనాల కోసం చెక్కబడి ఉన్నాయని మరియు అసలు ఉపయోగమే లేదని చాలామంది అనుకుంటారు. ఈ 2 సూర్య గడియారాల గురించి కూడా ప్రజలు ఇదే అనుకున్నారు. 24 చక్రాలు కేవలం అందం కోసం మరియు హిందూ చిహ్నాలుగా చెక్కబడ్డాయి అని ప్రజలు భావించారు. సుమారు 100 సంవత్సరాల క్రితం ఒక వృద్ధ యోగి రహస్యంగా సమయాన్ని గణిస్తూ కనిపించినప్పుడు ఇది సూర్య గడియారం అని చాలామందికి తెలిసింది. కేవలం 2 సన్ డైల్ల గురించి మనకున్న జ్ఞానం నిజానికి చాలా పరిమితం. పూసల యొక్క బహుళ వృత్తాలు ఉన్నాయి. ఈ సన్ డైల్లు అంతటా గుర్తులు మరియు శిల్పాలు ఉన్నాయి. అండ్ వాటిల్లో చాలా వాటికి మనం అర్థం తెలుసుకోకపోవచ్చు. శతాబ్దాలుగా ప్రజలు పట్టించుకొని ఈ చక్రాలపై ఆధారాలు ఉన్నాయి. మన పూర్వీకులు ఏదైనా సృష్టించడానికి ఇంత సమయం గడిపారంటే ఖచ్చితంగా మిగిలిన వాటిలో కూడా ఎన్నో శాస్త్రీయ ప్రయోజనాలు దాగి ఉండి ఉంటాయి.